మెగా డిఎస్సీలో విజయవాడ ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించింది ప్రతిభా యాజమాన్యం. తమ కోచింగ్ సెంటర్ ద్వారా అనేక మంది ఉద్యోగాలు సంపాదించడం గర్వంగా ఉందని ప్రతిభా సంస్థల అధినేత సుధాకర్ చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ నిర్వహించి 7 ఏళ్లు ఎదురుచూపులకు తెరదించారు అని అన్నారు. వైసీపీ హయాంలో మెగా డిఎస్సీ పేరుతో మాయమాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఏడు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్లో 16,347 పోస్టుల్లో మా విద్యార్థులు వందలాది మంది ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యోగాలను సాధించినందుకు పురస్కరించుకొని మేము ఈ యొక్క విజయోత్సవ సభని విజయవాడ నగరంలో ప్రతిభా సివిల్స్ అకాడమీ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి వందలాదిగా తరలివచ్చినటువంటి ఉపాధ్యాయులు, వారి యొక్క శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులకి సన్మానించుకోవటం మా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాం. అలానే వారు పడినటువంటి కష్టం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సహకారంతో వారు ఈ యొక్క ఉద్యోగాలను సాధించినందుకు వారికి నా యొక్క అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సమస్యలను పరిష్కారం చేయడంలో నెంబర్ 1 అయినటువంటి శ్రావణ్ కుమార్ అంటే నాకు ప్రత్యేకించి అభిమానం. నా బంధువు కూడాను, విడదీయరాని ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నా బంధువు శ్రావణ్ కుమార్ గారికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారిని, గురుమూర్తి గారిని పిలవడం సంబోధించడం మర్చిపోయాను. మరి ఈ కార్యం ఇప్పుడు కూడా ప్రతిభా సివిల్స్ అకాడమీ వాళ్ళు ముందు ముందు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సెలక్షన్స్లో కూడా ఈ డిఎస్సీలో ఎలా అయితే విజయం సాధించారో దాంట్లో కూడా వీళ్ళు విజయం సాధించి ఇంతకన్నా ఘనంగా ఆ కార్యక్రమం ఒకసారి ఏర్పాటు చేసి మీ యొక్క ప్రతిభ ఎంత గొప్పగా చాటారో మరింకొక సమావేశంలో మళ్ళీ మనం కలుద్దామని చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాము. ధన్యవాదాలు. ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఈరోజు జాబ్లో జాయిన్ అయ్యారో వారందరూ కూడా ఒక సామాజిక బాధ్యతతో పిల్లలందరినీ మీరేదో రొటీన్గా ఎడ్యుకేట్ చేయటమే కాకుండా ఒక సామాజిక బాధ్యత గల పౌరులుగా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చే విధంగా మీరందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ